అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 920 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 921వ నామం సదాతుష్ట అంటే నిత్య సంతోషిని స్వరూపురాలు, కర్మరహితురాలైనటువంటి దేవికి పాపపుణ్య ఫలములు అంటవు, జనన మరణాదులు అంటవు. ఈ సృష్టినందు గల ఇతర శక్తులకు లేనటువంటి ఉత్తమమైనవి అన్నీ కలిగి ఉన్నటువంటి దేవి. సుఖ దుఃఖములకు సైతము అతీతురాలగుట చేత ఎల్లప్పుడూ సంతోషముతో వెలుగొందునటువంటి స్వరూపురాలు. 922వ నామం తరుణాదిత్య పాటల అంటే మధ్యాహ్న కాల సూర్యుని పోలి ప్రకాశించున్నది. తరుణాదిత్యుడు అనగా మధ్యాహ్న కాలమందు ఉండు సూర్యుడు అని అర్థం. మధ్యాహ్న కాలము నందు సూర్యుడు ప్రచండ కాంతి పుంజములతో ప్రకాశించును. అటువంటి ప్రకాశము కలిగి ఉన్నటువంటిది లేదా మధ్యాహ్న కాలమందలి సూర్యుని పోలి ఉన్నది అని అర్థము గ్రహింపవచ్చును. 923వ నామం దక్షిణారాధ్య అంటే కర్మల చేతను జ్ఞానము చేతను ఆరాధింప తగినది. కర్మలు అనగా వేదముల యందు కర్మ ధర్మము లేదా సనాతనముగా లోక వ్యవహారమునందు ఉన్నటువంటి ధర్మములు అని గ్రహింపవలెను. వీటి చేత ఆరాధించుట చేత దేవి యొక్క కరుణా కటాక్షములను పొందవచ్చును. జ్ఞానము అనిన ఆత్మజ్ఞాన తత్వమును, ఆత్మయే పరమాత్మ అన్న విషయమును గ్రహించిన వాడు పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీదేవిని ఆరాధించును కనుక కర్మల చేతను జ్ఞానము చేతను ఆరాధింప తగినది. 924వ నామం ధరస్మేర ముఖాంబుజ అంటే చిరునవ్వుతో కూడిన పద్మము వంటి ముఖము గలది. నిత్య సంతోషిని అయినటువంటి దేవి యొక్క ముఖము ఎల్లప్పుడూ చిరునవ్వుతో ప్రకాశించుచుండును. తన భక్తులను దేవి చిరునవ్వుతో ఆరాధించిన వారికి ఆత్మ జ్ఞానమును కలుగచేసి త్రయి అంటే వేద త్రయములైనటువంటి సామ, మజుర్, అథర్వణ నందు చెప్పబడినటువంటి ధర్మములను పాటించినట్లు చేయుచుండును. చిరునవ్వుతోనే పంచభూతములు అనే ధర్మములను నిర్వర్తించినట్లు ఆజ్ఞాపించును. పద్మము ఎలా వికసించి ఉండునో దేవి యొక్క ముఖము కూడా చిరునవ్వుతో ఎల్లప్పుడూ వికసించి ఉండునని ఈ నామమునందు అర్థము గ్రహింపవలెను. 925వ నామము కౌలిని కేవల అంటే కాలిని జ్ఞానమును కలిగి ఉన్నది లేదా కాళీనులచే చెప్పబడినటువంటి కాల ధర్మములు కలిగి ఉన్నది. ఈశ్వర జ్ఞానమునకు కేవల జ్ఞానమని అర్థము కలదు. అటువంటి జ్ఞానమును కలిగి ఉన్నటువంటిది లేదా కేవల శబ్దమునకు జ్ఞానము, నిర్ణీతము అని అర్థములు కలవు కనుక కాలిని అనగా ధర్మములు కలిగి ఉన్నది, కేవల అనగా జ్ఞానము కలిగి ఉన్నది అని అర్థం కనుక ధర్మము జ్ఞానము కలదని చెప్పవచ్చును. లేదా కాళీనులచే అనగా ధర్మ జ్ఞానములు కలవారిచే చెప్పబడినటువంటి కాల ధర్మములు కలిగి ఉన్నది. 926వ నామం అనర్ఘ్య కైవల్య పదదాయిని అంటే అమూల్యమైనటువంటి కైవల్య పదమును ప్రసాదించునట్టిది. ఇంతకు ముందు నామమునందు మోక్షము 5 విధములుగా చెప్పబడినవి. అవి వివరించుట జరిగినది. ఈ 5 మోక్షములలో 5వదియాగు కైవల్యమును ప్రసాదించునట్టి స్వరూపురాలు. ఇక్కడ మిగిలిన 4 మోక్షములను ఇతర శక్తులు ప్రసాదించును అన్న సందేహము తలెత్తవలసిన అవసరము లేదు. ఇవన్నింటినీ మంగళప్రదాయిని అయినటువంటి దేవియే ప్రసాదించును. కర్మల చేత పొందు పాప పుణ్యాల క్రమంలోనే సకల జీవులను మోక్షము లభించును. 927వ నామము స్తోత్రప్రియ అంటే స్తోత్రములందు ఇష్టము కలిగినటువంటిది. స్థితించుట యందు దేవి అమితమైనటువంటి ఇష్టమును కలిగి ఉన్నది. తనను స్థితించు వారికి అష్టైశ్వర్యములు సకల సుఖములను ప్రసాదించినటువంటి స్వరూపురాలు కనుక దేవి స్తోత్రముల యందు ఇష్టము కలది లేదా సకల జగత్తునకు పరమాత్మ స్వరూపమును నిర్ధారించి చెప్పుచున్నటువంటి వేదముల యందు ఉన్నటువంటి దేవి యొక్క నామములను లీలలను స్తోత్రం చేయుట యందు ఇష్టము కలది.
928వ నామము స్తుతిమతి అంటే స్తుతించుట చేత జ్ఞానమని ఐశ్వర్యమును ప్రసాదించినది. దేవి మంగళప్రదాయిని భక్తవరదాయిని. ఆమెను ఆశ్రయించి ఆరాధించుట చేత జ్ఞానమైన ఐశ్వర్యము సిద్ధిస్తుంది. ఇహమునందు భోగభాగ్యములను శ్రీ సంపదలను ఐశ్వర్యముగా భావించే జీవులకు పరమునందు జ్ఞానమే సకల ఐశ్వర్యమైనటువంటి ఐశ్వర్యము దేవిని స్తుతించుట చేతనే పొందగలరు అని ఈ నామమందు భావముగా గ్రహింపవచ్చును. 929వ నామం శృతి సంస్థుత వైభవ అంటే స్తుతింపబడినటువంటి వైభవమును కలిగి ఉన్నటువంటిది. స్తుతి అను వైభవమును దేవి కలిగి ఉన్నది. సమస్త జగత్తునకు ఆధారభూతమైనటువంటిది. దేవి ఇతర శక్తుల చేత ఆరాధింపబడుచున్నది. ఆ ఆరాధన చేత వైభవమును పొందుచున్నది. లేదా వేదముల యందు, శృతులు యందు, ఉపనిషత్తుల యందు, పురాణముల యందును కీర్తింపబడినటువంటి పరమాత్మ స్వరూపమును వైభవమును కలిగి ఉన్నది. 930 మనస్విని అంటే తనకు మాత్రమే అధీనమగునటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటిది. దేవి యొక్క మనస్సు స్వతంత్రమైనది. దేవి చేతను ఆరాధింపబడునటువంటిది. తనకు మాత్రమే అధీనమై ఉండునటువంటిది. 931వ నామం మానవతి. 931వ నామము మానవతి గొప్ప అభిమానమును కలిగి ఉన్నటువంటిది. దేవి సర్వశక్తుల యందు అత్యుత్తమమైనటువంటి శక్తి కనుక తన యందు తనకు అభిమానమును కలిగి ఉన్నటువంటిది. 932వ నామము మహేషి అంటే మహేషుని యొక్క భార్య లేదా మహాత్ములచే ఆరాధింపబడినది. 933వ నామం మంగళాకృతి అంటే శుభకర స్వరూపురాలు. మంగళకరమైనటువంటి స్వరూపమును కలిగి ఉన్నటువంటిది లేదా తన భక్తులకు మంగళము అనగా శుభములను ప్రసాదించినట్టి స్వరూపురాలు. 934వ నామము విశ్వమాత అంటే సకల విశ్వమునకు తల్లి లేదా విష్ణువునకు జనని. ఇంతకు ముందు నామములనందు చెప్పబడినట్లు జగత్తునంతటిని సృష్టించినటువంటిది దేవి కనుక విశ్వమాత అనబడుచున్నది. లేదా విశ్వ శబ్దమునకు విష్ణువు అన్న అర్థం కలదు కనుక విష్ణువునకు మాత అయినది అని అర్థము గ్రహింపవచ్చును. 935వ నామం జగద్ధాత్రి అంటే జగత్తును దర్శించినట్టిది. ముందు నామమునందు చెప్పబడినట్లు ఈ సకల జగత్తునకు పరమాత్మ స్వరూపురాలైనటువంటి దేవి ఆధారభూతమైనది. దేవి నుండి ఈ సకల జగత్తు ఉద్భవించినది అనగా తన ఆత్మను రెండుగా చేసి ఆత్మ పరమాత్మ అను భేద భావమును సృష్టించినది కనుక జగత్తును తన యందు ధరించి ఉన్నది. 936వ నామం విశాలాక్ష్మి అంటే విశాల నేత్రములు కన్నులు కలిగి ఉన్నటువంటిది. వారణాసి పీఠమునందు ఆరాధింపదగిన దేవత స్వరూపురాలు. 937వ నామము విరాగిని అంటే వైరాగ్యమును పొంది ఉన్నటువంటిది. దేవి యందు ఆసక్తి లేకపోవటటువంటి స్థితిని వైరాగ్యమందురు. ఇహమునకు సంబంధించినటువంటి విషయముల పట్ల జీవులు విరక్తి చెందుట చేత ఈ స్థితి ఏర్పడును. కానీ దేవికి మాత్రం ఈ సమస్తమును జయించిన ప్రభువు కావుట చేత ఇటువంటి స్థితిని పొందబడుచున్నది. అటువంటి స్థితిని తనను ఆశ్రయించిన వారికి కల్పించుచున్నది. ఇహమునందు వైరాగ్యమును కలుగజేసి వారిని పరమార్గ వైపుగా నడిపించుచున్నది. 938వ నామం ప్రగల్భ అంటే ప్రౌఢ. సృష్టి స్థితి లయమునందు ప్రౌఢ అయినట్టిది కనుక ప్రగల్భ. ఈ నామమునందు దేవి కీర్తింపుచున్నది. 939వ నామము పరమోదార అంటే పరమానందమును ప్రసాదించినది లేదా అన్నింటికన్నా ఉత్తమమైనది. తన భక్తులకు తన శక్తి చేత ఆనందమును కలుగు చేయనది లేదా ఇతర శక్తుల కంటే మిక్కిలి గొప్పదైనది. 940వ నామము
పరమోదార అంటే సంతోషము నిండి ఉన్నటువంటిది. ముందు నామమునందు దేవి తన భక్తులకు పరమానందమును ప్రసాదించున్నది అని చెప్పుట జరిగినది. కనుక దేవి సంతోషముతో నిండి ఉన్నటువంటి నిత్య సంతోషిని స్వరూపురాలని ఈ నామమునందు గ్రహింపవచ్చును. 940 నామాలకు అర్థం తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.